నేను చేసిన అభివృద్ధి ఏంటంటే, వెళ్తుంటాడు శ్రీరామ్ వెళ్తున్నప్పుడు చూడమని ఎన్ఎస్ గేట్ దిక్కు ఇట్లా తిరిగి కుడివైపు తిరిగితే ఆడొక కాలనీ కట్టించిన, కేతిరెడ్డి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ. అది కట్టించినది ఎవడో కాదు, కేతిరెడ్డి కట్టించినాడని చెప్పేసి సగర్వంగా చెప్తున్నాను. ఎప్పుడైనా కానీ కలెక్టర్ దగ్గరకో ఎస్పీ దగ్గరకో పుట్టపర్తికి వెళ్తుంటే అటువైపు మోటుమర్ల దగ్గర ఇటువైపు అటువైపు చూడు, అక్కడ ఒక 6,000 ఇండ్లతో కట్టిస్తున్న కాలనీ కట్టించాడు. అది కేతిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టించిన కాలనీ అని చెప్పేసి. ఇటు మామిళ్ళపల్లి దిక్కుపోతుంటే కుడివైపున చూడు, ఒక తల్లి బిడ్డలకు సంబంధించిన ఒక హాస్పిటల్ కట్టించడం జరిగింది. అది కట్టించినది కేతిరెడ్డి కాదా అని చెప్పేసి చూడండి. వెళ్ళా నేను హాస్పిటళ్లకు, సర్ప్రైజ్ విజిట్స్కి వెళ్ళా, తనిఖీలకు వెళ్ళా. ఆడ నేను గుర్తించా, ముసలి ముతగా పేదవాళ్ళు, రోగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆడ ఇబ్బంది పడుతున్న సందర్భం చూసా. అరే, ఇంత పెద్ద ఊరికి ఒక హాస్పిటల్ కావాలి, ఒక మంచి హాస్పిటల్ కావాలి అని 13 కోట్ల రూపాయలతో ఒక హాస్పిటల్ కట్టించిన. దానికి నేను మాట్లాడుతున్నారంతా. ప్రతి కష్టంలోనూ, ప్రతి ఇబ్బందిలోనూ ఆ రోజు ముడి సరుకు ధరలు పెరుగుతున్నాయని 600 రూపాయల పథకం తీసుకొని వచ్చినది నేనే. దాన్ని 1000 చేస్తానని చెప్పి మోసం చేసి చంద్రబాబు చేస్తే ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు తీసుకొని వచ్చి అప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని స్వయాన ధర్మవరానికి పిలిపించి మా మగ్గమున్న ప్రతి ఇంటికి కూడా 24,000 రూపాయలు అందించాలనేది తీసుకొని వచ్చినది ఈ కేతిరెడ్డి. ఆ 24,000 రూపాయలని కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు 5 దఫాలుగా మీ అందరికీ కూడా మగ్గం ఉన్న ప్రతి ఇంటికి కూడా జమ చేసి ఇచ్చిన విధంగా చేయడం మీదే. మేము చూడలేదా నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అని? మనం మేలు చేస్తే ఆ మేలే మళ్ళీ తిరిగి మనకు మేలు చేస్తుంది. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే అదే ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఆ విధంగా చేసుకుంటూ పోయినాం. ఈరోజు వస్తున్నాయి, చాలా పార్టీలు వస్తున్నాయి. గెలిచిన 20 రోజులకే సూర్య వెళ్ళిపా, ఓడిన 20 రోజులకే రాప్తా నుంచి శ్రీరామ్ వచ్చా, తర్వాత జనసేన వచ్చా, ఇప్పుడు ఇంకో కొత్త అతను వచ్చా. ఎంతమందితో ఏగేది? ఏడాది నుంచో వచ్చన్నారు. వాళ్ళందరికీ ఒకటే, కేతిరెడ్డిని మాట్లాడితే హీరోలు అయిపోతాం. అరే, మీరు అర్థం చేసుకోవాల్సింది, కేతిరెడ్డిని మాట్లాడితే కాదురా మీరు హీరోలేది, కేతిరెడ్డి లాగా జనాల దగ్గరికి వెళ్తే మీరు హీరోలు అవుతున్నారనే విషయం మీరు మర్చిపోయినారు. కేతిరెడ్డి లాగా జనం దగ్గరికి పోతే మీరు హీరోలు అవుతారు. వాడు నిన్నంటాడు నీకు సరైన మొగుని కేతిరెడ్డికి తీసుకొని వచ్చినామని చెప్పేసి. వాడు సరైన మొగుడైతే ఇన్నాళ్ళు మీరంతా నాకు రంకు మొగులారా? మీరంతా నాకు అర్థం కాలే. వాడు సరైన మొగుడైతే మీరంతా నాకు రంకు మొగుల్లా? మీరు ఎన్ని జెండాలైనా కలిసి రండి, మీరు ఎంతమందితో అయినా రండి, ఈసారి ధర్మవరంలో వచ్చే మెజార్టీకి ఇంకొకసారి ధర్మవరం చుట్టూ కానీ ఇటువైపు తిరిగి చూడ్డానికి కానీ భయపడే విధంగా చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మనం చేసిన పనులు 1000 సంవత్సరాలు ఈ భూమి పుట్టినంత వరకు కూడా ఉండిపోవాలని కోరుకుంటాడు. అదే నా స్వార్థం. ఈ ధర్మవరం ఉన్నంత కాలము కూడా, ఈ ధర్మవరం చరిత్రలో ఉన్నంత కాలము కూడా అక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు. ఆ కేతిరెడ్డి అనే ఎమ్మెల్యే వాడు ఇంటింటికి పోయేవాడు, ధర్మవరం యొక్క దిశ దశ మార్చినవాడు, ఆ ధర్మవరాన్ని అభివృద్ధిలోకి తీసుకొని పోయినవాడు ఒకడున్నాడని చెప్తే ఒకడే ధర్మవరంలో కేతిరెడ్డి అయి ఉండాలనేది నా స్వార్థం అని చెప్పేసాను. ఒక ఎమ్మెల్యేగా నేను అంతకంటే పెద్దగా చేసేది ఏముండదు. ఒక ఎమ్మెల్యేగా వేలాది మంది జీవితాల్లో మంచి చేయడం కంటే నాకు ఒక అవకాశం, అంతే కదా, దేవుడిచ్చిన అవకాశం. ఒక కౌన్సిలర్గా, ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా, ఒక ఎంపీపీగా అందరికీ ఒక అవకాశం ఇస్తుంటాడు. నిన్ను నువ్వుగా ఏమైనా ప్రూవ్ చేసుకో అని. నీ అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు అది కన్నా ప్రూవ్ చేసుకోకపోతే నువ్వు వేస్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 3 సార్లు అయినాడు ముఖ్యమంత్రి, ఏం చేసుకోవడానికి? మన ఊర్లో రాయి సీటుకు వచ్చా ఉంటుంది, ఈయనకి వచ్చా ఉంటుంది వయసు, కానీ ఏం ఉపయోగం? మనం చేసిన పనుల వల్ల 10 మంది జీవితాలు బాగుండాలి. ఈరోజు నీ వల్ల కేవలం 4-5 కంపెనీలు డబ్బులు నీకు ఇచ్చేవాళ్ళు బాగుపడి ఉంటారు, కానీ పేదోడు ఎప్పుడు బాగుపడలేదే. ఈరోజు మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను, ఏ విధంగా పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియాలలో ఒక దుష్ప్రచారాన్ని తీసుకొని వస్తున్నారు.
జగన్ రెడ్డి అది చేసినాడు, ఇది చేసినాడు అని చెప్పేసి నా మీద ఎన్నో ఆరోపణలు. వాళ్ళకందరికీ ఒకటే, నేను గుడ్ మార్నింగ్ తిరుగుతున్నాననే మంట, నేను గుడ్ మార్నింగ్ తిరుగుతున్నాననే వాళ్ళకి కోపం. నేను అడుగుతున్నా, వాళ్ళని అడిగా, ఇంతకుముందు కూడా చెప్పిన, ఎవడైనా ఒక్కనన్నా చూపియండి అయ్యా నేను ఏదైనా తప్పు చేసి ఉంటే అని చెప్పి. ఏ ఒక్క నా కొడుకు రాలేదు. చాలా జాతీయ నాయకులు అన్నారు. ఏంది నువ్వు జాతీయ నాయకులైనా నువ్వు ఎంత ఎత్తు ఎదుగుతున్నా అంటే నీ మాట తీరు, నీ యొక్క అవగాహనతోనే నీ నాయకత్వంలో నువ్వు జాతీయ నాయకుడు, అంతకంటే పెద్ద నాయకుడు అనేది వచ్చేది. మన మాట తీరే కదా మనల్ని నిలబెట్టేది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఒకరోజు నరేంద్ర మోడీ బద్మాష్ అంటాడు, ఓ రోజు నరేంద్ర మోడీ విశ్వకవి అంటాడు, మళ్ళీ ఇంకో రోజు పనికిమాలోడు అంటాడు. నోటికి వచ్చినట్టు నువ్వు ఎట్లా చెప్తే అట్లా తల ఊపుతా అంటారా జనాలని. తన తోక ఉన్నాడు పవన్ కళ్యాణ్, అతను కూడా అంతే. ఒకసారి నారా లోకేష్ దొంగ అన్నాడు, ఓసారి చంద్రబాబు దొంగ అన్నాడు, నరేంద్ర మోడీ పాచిపోయిన లడ్లు ఇచ్చినాడు అన్నాడు. మళ్ళీ ఏం చేసినాడు, మన చంద్రబాబుని అరెస్ట్ చేస్తే కొడుకు కంటే ఈతను ఎక్కువ ఏడ్చేది ఎక్కువైంది రోడ్ల మీద పడి. అనుమానం ఎవరికైనా వచ్చేది కదా, వచ్చాదా లేదా? ఎట్లా అనుమానం వచ్చేది? ఎవడైనా చచ్చిపోయింటే వాళ్ళ భార్య కంటే పక్కన ఇంకో ఆమె ఏడుచా అంటది ఎక్కువ. ఎందుకు వచ్చాది? ఏందో ఆస్తి కోసం ఏదో పడతాన్నారు అయినా వీళ్ళు తెలియకుండా ఏదో చేసినట్టున్నాడు అని చెప్పేసి అట్లా అనుమానం వచ్చాది. 20 ఏంది ఊగిపోతా చెప్పా. ఆ ఊగిపోతా అంటే ఏంది చెప్పినది? సముద్రం ఒకరి కింద వంగదు అంటాడు ఒకసారి, పర్వతాలు ఒకరి దగ్గరికి రావు అంటాడు. అమ్మ ఈడేందో చాలా పెద్ద ఉందనుకుంటే మళ్ళీ ముక్కి మూలిగి 24 సీట్లు తీసుకుంటాడు. ఎందుకే 24 సీట్లు తీసుకున్నా అంటే దానికి గాయత్రి మంత్రం చెప్తాడు. గాయత్రి మంత్రంలో 24 ఉంటాయంటాడు. మళ్ళీ నీదేంద్రా ఇదేంది గాయత్రి మంత్రం, చంద్రబాబు ఇంకో 3 పీకి తెసా. ఇప్పుడు 21కి వచ్చినాడు. యాడికి పెడతాడు తెలియదు. ఒక పార్టీ నడపాలంటే ఒక నమ్మకం అనేది జనంలో క్రియేట్ చేయాలి. ప్రజల యొక్క నమ్మకాన్ని తెచ్చుకున్నవాడు ఒక పార్టీని నడిపించగలుగుతాడు. కులాలు మతాలకు విద్వేషాలకు పెట్టుకొని చేసేవాడు పార్టీ ఎప్పుడు నడిపించలేడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత 2 సంవత్సరాలకు పెట్టినాడు పవన్ కళ్యాణ్ పార్టీ. అంతకుముందు వాళ్ళ నాయన పార్టీలో ఉంటే బయటకు వచ్చి 2 సంవత్సరాలకు పెట్టినాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ 151 సీట్లతో ఎమ్మెల్యేలుగా 151 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే పవన్ కళ్యాణ్ తను గెలవలేక పిఠాపురం దేహి నన్ను ఒక్కసారైనా గెలిపించండి అంటున్నాడు. నిన్ను నమ్ముకొని ఇంకా నీ వెనకాల 20 మంది ఉన్నారు, వాళ్ళ బతుకులు ఎట్లనో. నువ్వు గెలవడానికే దేహి నన్ను ఒకసారి గెలిపి అంటాను. ఒక నాయకుడు అనేవాడు తనతో వచ్చే లక్షలాది వేలాది మంది జనాలకు ఒక నమ్మకం కావాలి. కేవలం పిఠాపురంలో మా బల్జోళ్ళందరూ ఎక్కువ ఉన్నారని నిలబడితే ఎట్లా గెలుచావు? మిగతా వాళ్ళు వద్దా? కాబట్టి మన దగ్గర కూడా వస్తారు, కులాల ముసుగులో మతాల ముసుగులో చాలామంది వస్తారు, ఎప్పుడు లేనంత విధంగా వస్తారు. ఈ కులాల విషయంలో మతాల విషయంలో డబ్బును లెక్క, డబ్బు లేనోనుకో లెక్కలాగా మాట్లాడతారు. మీరందరూ కూడా ఆలోచించుకోండి. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తోడుగా నిలబడినది ఎవరు అని ఆలోచించండి. మీ గడప దగ్గరికి పరిపాలన తీసుకొని వచ్చి నాకు ఓటు వేసినా వేయకపోయినా కూడా మీకు అండగా నిలిచినది ఎవరు అని ఆలోచించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.